కోనసీమ తిరుమల తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం లక్షలాది భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారు ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి వారు మొక్కులను చెల్లించుకున్నారు. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ శనివారం కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజల అనంతరం వేద ఆశీర్వచనాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, పాలక మండలి సభ్యులు ఆయనకు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఇచ్చి సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాడపల్లి వెంకన్న స్వామి ఎంతో మహిమగలవాడు. తెలంగాణ ముఖ్యంగా ఖమ్మం జిల్లా భక్తులు ఇక్కడికి విపరీతంగా తరలి వస్తున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, భోజన వసతులు కల్పించడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కొనియాడారు. అలాగే ఆయన 7 వారాల మొక్కును కూడా త్వరలోనే చెల్లించుకుంటారని ఆయన పేర్కొన్నారు. మనము అనుభవిస్తున్నది అది ఆయన ఇచ్చిన మన ఆయన కావాల్సిందేమండి కాస్త ముందుగా దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీభూతమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాదిష్టకామ్యాద్మనోవాంఛితాఫలసిద్ధిరస్తు. శ్రీభూతమేత శ్రీ వెంకటేశ్వర దివ్యకృపాకటాక్షరసిద్ధిరస్తు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను, మా స్నేహితుడు నాగేశ్వరరావు, TV5 జిల్లా రిపోర్టర్గా మేము కుటుంబాలతోని అందరం కలిసి కోనసీమ వెంకటేశ్వర స్వామి వాడపల్లి దేవాలయానికి వచ్చాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని 7 వారాలు సంకల్పం పెట్టుకుని దండం పెట్టుకుంటే ఆ సంకల్పం తీరుతుందని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్న నేపథ్యంలో వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద ఎత్తున భక్తులు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. 7 సార్లు తిరిగి 7 రూపాయలు ఆ హుండీలో వేస్తే వాళ్ళ సంకల్పం, వాళ్ళ కోరిక దేవుడి దృష్టికి పోద్దని, ఆ సంకల్పం నెరవేరుద్దని దినదినాభిగా ఇక్కడ భక్తులు పెద్ద మొత్తంలో రావటం జరుగుతూ ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వాడపల్లి పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పేసి దాంతోపాటు చైర్మన్ గారు రాగానే మాకు గౌరవం ఇచ్చి స్వాగతించి ఇక్కడ మాకు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మా తెలంగాణ రాష్ట్రం పక్షాన వెంకటేశ్వర స్వామి భక్తులైన అందరికీ, దానితో ప్రత్యేకంగా చైర్మన్కి, వారి సిబ్బందికి మనసు పూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లిలో ఈరోజు భక్తులు అశేషంగా రావడం, దానికి తగ్గట్టుగా మేము అలాగే ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, DC గారు అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షించడం. మన ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మన తెలంగాణ వైరా ఎమ్మెల్యే ఆయన వచ్చి ఆయన కూడా దర్శించుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి, గుడికి వచ్చి దర్శించుకుని ఆయన కటాక్షం తీసుకోవాల్సింది కోరడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే బండా సత్యానంద గారు సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని కార్యక్రమాలు మేము అందరూ కూడా గుడి తరపున మేము, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణ జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా మేము సరిదిద్దామని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకుని ఈ స్వామివారిని ఆశీస్సు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.